హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఈరోజు మేము తుల్జాపూర్ వెళ్తున్నాము. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. షిరిడి వెళ్ళే వేలో ఉంటుంది అన్నమాట. హైదరాబాద్ నుండి 260 కిలోమీటర్ అవుతుందండి. మేము మార్నింగ్ 7 o'clockకి బయలుదేరాము. చూడండి ఎలా ఉంది క్లైమేట్, కూల్గా, అసలు ట్రాఫిక్ లేదు. రోడ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఒక ఫోర్ట్ వస్తుందండి, నవదుర్గ ఫోర్ట్ అని. చాలా పెద్దగా ఉంటుంది. మేము వెళ్ళాలంటే టైం లేదని వెళ్ళలేదు. చాలా బాగుంటుంది. ఫైనలీ తుల్జాపూర్ వచ్చేసినాము. ఇక్కడ భవానీ టెంపుల్ ఫేమస్ ఉంటుందండి. చాలా ఓల్డ్ గుడి అన్నమాట. మహారాష్ట్రలో చాలా ఫేమస్ టెంపుల్ అంటారు దీన్ని, తుల్జా భవానీ అని. అన్ని సైడ్లో టెంపుల్ పైన ఉంటుంది కదండి, స్టెప్స్ ఎక్కాలి కదా. ఇక్కడనేమో కింద డౌన్లో ఉంటుంది, దిగాలి స్టెప్స్. చాలా డౌన్లోకి ఉంటుంది గర్భగుడి అనేది. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్ మనం పైకి ఎక్కుతాము, స్టెప్స్ ఎక్కుతాము, కానీ ఇక్కడ మాత్రం స్టెప్స్ దిగాలి. అలా ఉందన్నమాట. చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. ఇది మొత్తం స్టోన్తోనే కట్టారు. స్టెప్స్ దిగంగానే లెఫ్ట్ సైడ్లో వినాయకుడు టెంపుల్ ఉంటుందండి. అక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. మేము టికెట్ దర్శనం తీసుకున్నాము, 500 టికెట్. 500 టికెట్ తీసుకున్నాం కాబట్టి వేరే సైడ్ నుండి తీసుకెళ్తారు. ఫ్రీ దర్శనం అయితే చాలా టైం పడుతుందండి. అందుకోసమే 500 టికెట్ తీసుకున్నాము. 1 అవర్లో దర్శనం అయిపోయింది. ఈ అమ్మవారు చాలా మహిమగలది. మహారాష్ట్రలో తుల్జాపూర్ అండ్ పండ్రాపూర్ అంటే చాలా ఫేమస్ అండి. పండ్రాపూర్ కూడా ఇక్కడ దగ్గర అవుతుంది. కాకపోతే మాకు టైం లేదని వెళ్ళలేదు. మాకు దర్శనం అయ్యేది 3కి అయ్యిందండి దర్శనము. అందుకోసం మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ రావాలి కదా, అందుకోసం వెళ్ళలేదు. ఇక్కడ పౌర్ణమికి కొబ్బరికాయ, పూలు, పిడకలు ఇవన్నీ పెట్టి పేరుస్తున్నారు చూడండి. ఇవన్నీ మొక్కులు చెల్లించుకుంటారు. ఇది గర్భగుడి. ఇక్కడ నుండి ఏజ్ అయిన వాళ్ళు, నడవలేని వాళ్ళని దర్శనం చేపిస్తారు. మామూలుగా అయితే మనం 500 టికెట్స్ వేయాలని వెళ్ళాలి. షిరిడిలో, తిరుపతిలో ఎలా వెళ్తామో అలానే వెళ్ళాలి. పైనుండి వీడియో తీస్తున్నాము. టెంపుల్ చూడండి, మొత్తం చెట్ల మధ్యలోనే ఉంది. ఇక్కడ తుల్జాపూర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా బ్యాంగిల్స్ తీసుకుంటారండి. డాట్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి అందరికీ పంచుతారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.